కేసీఆర్ చేసిన పాపాలు పార్టీని నీడలా వెంటాడుతున్నాయా? ఆయన చేసిన బెదిరింపులను జనం పట్టించుకోవడం లేదా? బతికుండగానే ప్రజలు కారు పార్టీని బొందబెట్టారా? కాళేశ్వరం కేసులో కావాల్సిన అవినీతి ఉందా? రేసింగ్ కేసులో ఊహించని వేగంతో ఫ్రాడ్ జరిగిందా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడంతో కారు పాపాలు బయటపడుతున్నాయా? కేసీఆర్ ఫ్యామిలీకి అడిషనల్ గా మారిన శాపాలు ఏంటి? ప్రజలను బెదిరిస్తూ కేసీఆర్ ప్రసంగాలు, బతికుండగానే బీఆర్ఎస్ ను బొందపెట్టిన జనం, కేసీఆర్ మెడకు కాళేశ్వరం అవినీతి కేసు, కేటీఆర్ ను వెంటాడుతున్న ఫార్ములా ఈ కేసు, భయపెడుతున్న ఫోన్ ట్యాపింగ్, ధరణి కుంభకోణం, బీఆర్ఎస్ ను వెంటాడుతున్న చేసిన పాపాలు. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ సింహంలాగా ఎదుగుతూ తనను మించిన గనుడు ఎవరూ లేరని అనుకునేవాడు. అహంకారం అతని మెడకు మాలలా చుట్టుకొని హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే కాడికి వచ్చి తాను లేకపోతే మీ బతుకులే కష్టం, ఇక మీ ఇష్టమంటూ బెదిరించేవాడు. కానీ కర్మఫలమంటే ఏమిటో మరిచిపోయాడు. పైవాడు అన్నీ చూస్తున్నాడని, పాపాలకు లెక్క ఉంటుందని మరిచిపోయాడు. ఎన్నికలు వచ్చాయి, జనాలు బొందపెట్టారు. నిట్ట నిలువున బతికుండగానే అతని జీవితం జీవోత్సవంలా మారిపోయింది. కళ్ళ ముందు సాక్షాత్కరించింది కర్మ. శపించినట్టు, కోరుకున్నట్టు పాపాలు పుట్టల్లో నుంచి వచ్చిన పాముల్లా మెడకు చుట్టుకున్నాయి. కాళేశ్వరం కమిషన్, సిబిఐ ఎంక్వైరీ అవి కాలనాగులా అతని మెడను కాటేస్తున్నాయి. ఎప్పుడు కనుమరుగు చేస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు అది కేవలం లొట్టపీసు అని కేటీఆర్ బిల్డప్ కొడుతున్నారు. అట్లా అనకపోతే అటు ఇటు ఊగిసలాడుతున్న అనుచరగణానికి ధైర్యం చెప్పాలే కదా. తప్పదు, అట్లే మాట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ వైర్లు అరికాల నుంచి మెడ వరకు కాలనాగులా అల్లుకుపోతున్నాయి. ధరణి కుంభకోణం దగ్గర నుంచి గొర్రెల స్కామ్ దాకా, దళిత బంధు పర్సంటేజీల పాపపు సొమ్ము నుంచి యంత్రలక్ష్మి డాక్టర్ల బాగోతాల దాకా ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఇక ఆ కుటుంబాన్ని వదిలేలా లేదు కర్మఫలం. ఆడబిడ్డ బజార్లో దుమ్మెత్తిపోసింది. మీరు నాశనమవుతారోయ్ అని శపించింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పాపం ఇప్పుడు అడిషనల్. మిగిలిన దుష్టత్రయానికి చేసిన పాపాల చిట్ట చుట్టూ చుట్టుకొని ఊపిరి సలపకుండా చేసేందుకు రంగం రెడీ అవుతుంది. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అప్పుడు బొందబెట్టింది. ఇప్పుడు చేసిన పాపాలకు మూల్యం చెల్లించేందుకు పాతాళానికి తొక్కే ముహూర్తం రెడీ.